ఏమైంది? నిన్నటి దాకా బాగానే ఉన్నావు కదా? ఏమోరా, నిన్న నైట్ అంతా బాగానే ఉంది. మార్నింగ్ లేచేసరికి ఫుల్ కోల్డ్. అది పెరిగి దగ్గుతో పెళ్ళై జ్వరం అనే పిల్లల్ని పెట్టిందా? అవును. ఇది ప్రాంక్ కాదు, నిజమని నేను నమ్ముతున్నాను. నువ్వు అన్నిసార్లు తగ్గాల్సిన పని లేదు. మరి తగ్గొస్తే తగ్గకూడదా? పాడతా తీగాలో పాట పాడే ముందు గొంతు సవరించుకున్నట్టు అలా అనుకో. అంటున్నా, అది ఆగట్లేదు. తెలుసు, నువ్వు నిద్రని, ఆకలిని, నాపై ప్రేమని, నీకొచ్చే దగ్గుని ఆపుకోలేవని. నేను వస్తున్నా, కిందకి రా. పాడుబడ్డింటి నుంచి వచ్చిన ప్రేతాత్మలా భలే ఉన్నావే. ఊరికనే ఉన్నప్పుడు మేడం తెగ వాగేది, ఇప్పుడేంటి నోట్లోంచి మాటే రావట్లేదు? నేను వెళ్ళిపోతా. ఏంటి? నేను వెళ్ళిపోతా. ఆగాగు, అలా వెళ్ళి కూర్చొని మాట్లాడదాం. భలే వెచ్చగా ఉందే. ఫీవర్గా ఉంది. తుమ్మావు? నా 2000 జాకెటే నువ్వు కర్చీఫ్లా యూజ్ చేసుకుంటున్నావా? అయినా మార్నింగ్ నుంచి టాబ్లెట్ అయినా వేసుకున్నావా, లేకపోతే అలాగే తిని పడుకున్నావా? వేసుకున్నాను, తిన్నాను, పడుకున్నాను. అవునా? అయినా ఎందుకు తగ్గలేదు? ఏమైంది? నువ్వు ఇంత అందంగా ఉన్నావే, అందుకే నేనే కాదు ఆ జ్వరాలు రోగాలు కూడా నీతో ప్రేమలో పడి నిన్ను వదిలి వెళ్ళనంటున్నాయి. నేనేం చేయను? చాలేరా. అందుకే నిన్నే చెప్పాను, అన్నీ ఒకేసారి వద్దు మళ్ళీ వద్దామని. విన్నావా? ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ట్రై చేసావు. ఇప్పుడు చూడు, కడుపులో క్వాలిటీ వాష్తో ఇల్లు కట్టుకుంటే ఒళ్ళంతా ఇలా వాల్కునేలానే ఉంటుంది. మరి నేను అన్నీ సగమే తిన్నాను. నేను అదే చెప్తున్నానే, ఒక్కడు కూడా పూర్తిగా తినలేవు కానీ అన్నీ కావాలి. ఆ లేసు బింగోస్ అయినా ఉంచావా, లేదా అవి కూడా తిన్నావా? అబ్బా, ఉన్నాయి లేరా. జలుబు వస్తే ఆవిరి పట్టాలి, దగ్గొస్తే మిరియాల పాలు వేడిగా తాగాలి, జ్వరం వస్తే లైట్ ఫుడ్ తినాలి, అంతేగాని అన్నం తినొద్దు. నీళ్ళు తాగి నిల్చోవద్దు, పాలు తాగి పడుకోవద్దు. నువ్వేమన్నా డాక్టర్వా? ఇదే డబ్బులు ఇచ్చి డాక్టర్ చెప్తే వింటారు, నేను ఫ్రీ చెప్తే వినరు. గూగుల్లో చూసి సొల్యూషన్స్ చెప్పడం అంటే యూట్యూబ్ చూసి డ్రైవింగ్ నేర్చుకున్నట్టే. అవునా? అయితే పద, వీళ్ళ హాస్పిటల్లోనే చూపిద్దాం. ఇప్పుడేంటి సడన్ గా? పోనీ సమ్మర్లో సాలా రిలీజ్ ఉందంట, అప్పుడు వెళ్దామా? లేకపోతే ఓజీ రిలీజ్ దాకా కూడా వెయిట్ చేసి అప్పుడు వెళ్దామా? కదా, హెల్త్ బాగాలేనప్పుడే హాస్పిటల్కి వెళ్ళాలి, అంతేగాని సినిమాల రీరిలీజ్ టైంకో, పెట్రోల్ రేట్లు తగ్గినప్పుడో, ఇస్రో రాకెట్ చంద్రపై దిగినప్పుడో వెళ్ళకూడదు. ఏం మాట్లాడుతున్నావురా? నాకు ఫీవర్ వస్తే నీ బ్రెయిన్ పోయిందా ఏంటి? నీకు పోవడానికి అది కూడా లేదు కదా, పద. ఇప్పుడు ఎందుకు? చాలా ఖర్చు అవుతుంది. నాకు జాబ్ లేదు, ఇన్కమ్ లేదు, ఇప్పుడు ఈ ఖర్చంతా ఎందుకని వద్దంటున్నావు కదా. ఆహా, అలా కాదు. నాకు తెలిసే అలా కాదని. అదే ఉంటే పీవీఆర్లో పాప్కార్న్లు, మాల్స్లో షాపింగ్లు ఎందుకు చేయిస్తావు? అయినా నేను చూసుకోగలను, నువ్వే మరీ అవ్వకు, పద. పెట్రోల్కి 250, హాస్పిటల్కి 1500, ఫ్రూట్స్కి. హలో చార్టెడ్ అకౌంటెంట్, ఈ లెక్కలేదో మన కాలేజీలో ఉన్నప్పుడు వేసుంటే ఈ పాటికి ఐఏఎస్ అన్నా అయ్యేదానివి. ఇప్పుడు ఎందుకే ఇవన్నీ? చాలా ఖర్చు పెట్టించేశానా? నీ అమ్మ, డ్రెస్సులు కొనేటప్పుడు ఎప్పుడైనా ఆలోచించావనే ఇలాగా? అది కూడా మెడిసిన్స్కి, టాబ్లెట్స్కి. అయినా అన్ని టాబ్లెట్స్ ఎందుకురా? నువ్వు పెద్ద మిస్ ఇండియా అని, నీ అందం ముసళ్ళు అయిపోకూడదని. నా హెల్త్ ఇష్యూస్ వల్ల నీకు మస్త్ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి కదా. హలో మేడం,
నేను మ్యాథ్సాన్ని కాకపోయినా నీ ప్రాబ్లం సాల్వ్ చేయగలను. ఖర్చుల గురించి ఆలోచించి నీ ప్రాబ్లం చెప్పడం మానకు, సరేనా? హ్మ్. పద. నాకు ఊరికే ఇలా హెల్త్ ఇష్యూస్ వస్తుంటే నువ్వెలారా నన్ను ఇష్టపడుతున్నావు? నువ్వు మ్యాంగో లాంటి దానివే. నాకు మామిడి పండు అంటే చాలా ఇష్టం. అది కొన్నిసార్లు తీయగా, కొన్నిసార్లు పుల్లగా, కొన్నిసార్లు చప్పగా ఉంటుంది. కానీ అది ఎలా ఉన్నా నేను దాన్ని తింటా. అలాగే నువ్వు ఎలా ఉన్నా నేను నీతోనే ఉంటా. అవును, నువ్వు తినేసి టాబ్లెట్ వేసుకోవాలి కదా. ఉండి ఇప్పుడే టిఫిన్ తెస్తా. ఇప్పుడేం వద్దులేరా. నువ్వు నేను తెస్తా. అన్న ప్లేట్ ఇడ్లీ తింటారా పార్సలా? తినడానికే. భయ్యా నేను మళ్ళీ వస్తా. సరే. తీసున్నారంట, కొంచెం టైం పడుతుంది. నేనంటే ఎందుకు అంత ఇష్టం? ఏదో తాగిన మత్తులో యాక్సెప్ట్ చేశాను. నువ్వు ప్రతిసారి ఇలా గుర్తు చేయకే. మరెందుకంత ఖర్చు పెట్టేస్తున్నావు ఇష్టం లేకుండా? అలా అంటావేంటి? ఇదంతా నీ కట్నంలో యాడ్ చేశాను కదా. ఏంటి, నీ కట్నం కూడా ఇవ్వాలా? మరి నిన్నెవడమే ఎక్కువ అంటావా? నువ్వే మన నాన్నకి ఇవ్వాలి. నేనా? చెట్టుని నాటి పెంచి పోషించడం అనేది చెట్టు బొమ్మ గీసినంత ఈజీ కాదు. అసలు 25 ఏళ్ళకి నేను నీకు ఇంత అందంగా దొరికానంటే నువ్వు మా నాన్నకి ఎంత రుణపడున్నావో తెలుసుకో. అబ్బో, దీనమ్మ, నువ్వు నా అందానికే ఆకాశంలో ఎగురుతున్నావు. ఇంకొక అంగుళం ఎక్కువ ఉంటే అందుకోపోయే వాళ్ళమేమో. సరే, నేను వెళ్ళి చూసొస్తాను. అరే ఏమైందిరా? అరే నేను ట్రై చేస్తూనే ఉన్నారా, ఇంకా సెట్ అవ్వట్లేదు. అరే ఒక్క 20 ఉన్నా చాలరా. అరే మామ, నా దగ్గర ఉండేది 2-3 రూపాయలేరా. హర్ష గారు బయటనే ఉన్నాడు, నీకోసమే ట్రై చేస్తున్నాడు. సరేరా. ఏంటా ఫోన్? నువ్వు చెప్పిన మాటలకు నా మతే కాదు, మొబైల్ కూడా పనిచేయట్లేదు. ఏదో అకౌంట్ ఇష్యూ అంట. ఫ్రెండ్కి క్యూఆర్ కోడ్ పంపించేశాను, ఎర్రర్ వస్తుంది అంటున్నాడు. పంపిస్తాడు అయిపోతే. నీ దగ్గర ఏమైనా క్యాష్ ఉందా? నన్ను అడగడానికి ఎందుకంత ఆలోచిస్తున్నావు? నువ్వు పెద్ద స్విస్ బ్యాంక్ మరి ఆలోచించడానికి. వెళ్దామా? నాకిప్పుడు ఆకలిగా లేదు. అరే ఏంటి, డబ్బులు లేవా? తినాలని లేదు. సరే ఉండు, హర్షగాడు సెండ్ చేశాడని చూస్తా. ఫీవర్ కదా, పొద్దున్న తిన్నదే ఇంకా అరగలేదు. వాడు పంపించుంటాడు, నేను చూస్తాను. నాకు చాలా నిద్ర వస్తుంది, టైర్డ్గా ఉంది. 2 minutes ఉండు, నేను వెళ్ళి తెస్తాను. నేను తినలేదు. ఉండు. హలో. అరే నాకు కూడా ఇంకా సెట్ కాలేదురా. సరే కానీ హర్షగాడికి ఫోన్ చేసావా? వాడు నీకోసమే ట్రై చేస్తున్నాడు. అవసరం లేని టైంలో ప్యారడైజ్, బావాచి, షాదాబ్ అంటూ ఏవేవో తినిపించాను రా. ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు ఒక్క ప్లేట్ ఇడ్లీ కూడా తినిపించలేకపోతున్నాను రా.
అరే ఏం కాదురా, వాడు పంపిస్తా అన్నాడుగా. సరే ఆగు, నేను మళ్ళీ ఫోన్ చేస్తా. అది నాకు నిజంగానే వద్దురా. చిన్న ట్రాన్సాక్షన్ ఇష్యూ అయిపోతే. నాకు నిజంగానే వద్దు. నీ అమ్మ పొగ అక్కడ వండుతుంటే ఇక్కడ మండుతుంది. నిజమే. సరే నేను వెళ్ళిపోతున్నా, నువ్వు కూడా వెళ్ళు. బాయ్. అరే వాని కాలు కలవట్లేదురా, మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు? చా అరే మామ, ఇంతసేపు రైట్లో ఉండేరా, వినపడలే. సరే కానీ కస్టమర్కి నీ నెంబరే ఇచ్చారా, నీకే పే చేస్తా అన్నాడు. క్రెడిట్ అయితే కన్ఫర్మ్ చేయవా? వచ్చాయిరా. రే, సిస్టర్కి బాగాలేదని ముందే చెప్పాలిగా. ఇంతకీ ఇప్పుడు ఎలా ఉంది? ఆలోకేరా. సరే అయితే నేను ఇంకో రైడ్ చేస్తే గానీ రూమ్కి రైస్ ప్యాకెట్ తీసుకెళ్ళలేను. ఉంటా మరి, బాయ్. రే, ఏంట్రా ఏమైంది? ఇందాక నిన్ను మిస్ ఇండియా అన్నాను కదా, మిస్ యూనివర్స్ నువ్వు. యాదా ఏలియన్ మొహం వేసుకొని ఎప్పుడు రోగాలే. సర్లే కానీ టాబ్లెట్స్ వేసుకున్నావా? ఇంకా లేదు. వేసుకోకు, ఫస్ట్ తినాలి నువ్వు. తింటున్నావా? కొంపదీసి నిన్న మిగిల్చిన బింగోలేస్లు ఏమైనా తింటున్నావా ఏంటి? నువ్వు ఇచ్చిన యాపిల్సే. యాపిల్సా? ఓ, అవి తిన్నా చాలే గాని కిందకి రా, కలిసి టిఫిన్ చేద్దాం. వస్తున్నా. సరే దా. బాగుందా? నీకు ఆకలి లేకపోతే ఇలా తింటున్నావంటే నీకు ఆకలిస్తే రాష్ట్రానికి కరువు తెచ్చేలాగా ఉన్నావు. దిష్టి పెట్టనులే, నువ్వు తినేసాయి. పద. ఏంటి, నువ్వు రూమ్కి వెళ్ళి మళ్ళీ తింటావా? తినాలంటే ముందు వండుకోవాలి, సో కొనుక్కోవాలి. తొందరగా వెళ్ళు మరి, వర్షం పడేలా ఉంది. ఒకవేళ తడిస్తే నీకు కూడా జ్వరం వస్తుంది కదా. ఎలా? నా అంబ్రెల్లా ఇవ్వనా? వద్దురా, నీ దగ్గరే ఉన్నావు. నీకు జ్వరం వస్తే మళ్ళీ 2000 బొక్క, కానీ నాకేం వచ్చినా జస్ట్ 20 రూపీస్లో అయిపోద్ది. అదేలా? ఇట్స్ బాయ్స్ థింగ్. నాకెంత కష్టం వచ్చినా సరే, నాకు తినడానికి లేకపోయినా సరే నిన్ను చూసుకోగలను అనే ప్రేమ నాది. నా దగ్గర డబ్బులు ఉన్నా కూడా నువ్వు నన్ను చూసుకోలేకపోతున్నావు అనే బాధ నీకు ఉండకూడదని, ఆకలి ఉందన్నా లేదనే ప్రేమ నాది. కానీ ఇది మా ప్రేమ కహానీ కాదు, నిజంగా జరిగింది. నిజంగా మా ఫ్రెండ్స్ లైఫ్లో జరిగిన కథని ఇలా మీ ముందుకు తెచ్చాం. మీ లైఫ్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్, ఎమోషనల్ మూమెంట్స్, ఫనీ ఫైట్స్ అండ్ క్యూట్ వాట్స్, అవి ఏమైనా సరే మాతో షేర్ చేసుకుంటే మీ మెమరబుల్ మూమెంట్స్ని మంచి మూవీగా మార్చి మీకు లైఫ్ టైం గుర్తుండిపోయే మెమరీలు చేస్తాం. ఈ కింద మెన్షన్ చేసిన ఇన్స్టా పేజ్ ఆర్ మెయిల్ ఐడికి మీ స్వీట్ మెమరీస్ని సెండ్ చేస్తే మ్యూజిక్తో కలిపి మీ మాటలకి మా డైలాగ్స్ని కలిపి మేము ముందు ఉంచుతాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ ప్రేమ్ కహానీ.
టీమ్ మిస్టర్ సినిమా ఒరిజినల్స్.